హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహేశ్వరంలో హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్ కలిగిన రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు ఏస్ ఆర్కాడియా బై ఏస్ గ్రూప్. ముందుగా ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 8.06 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఎంటైర్ ప్రాజెక్ట్ ని 100% వాస్తు ప్రకారం డిజైన్ చేశారు. ఈ ఏస్ ఆర్కాడియా వెంచర్ మొత్తం ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్. ఈ ప్లాట్స్ అన్ని ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 108. ఈ ప్లాట్స్ సైజెస్ 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. ఎంటైర్ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు లేఅవుట్ పర్మిట్ నెంబర్ అలానే రెరా నెంబర్ చూడొచ్చు. ఈ ప్రాజెక్టులో వేస్తున్న రోడ్స్ అన్ని సీసీ రోడ్స్. మెయిన్ రోడ్డు 40 ఫీట్ విడ్త్ ఉండి ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్ ఉంటాయి. ఈ రోడ్స్ ని కర్బ్ స్టోన్స్, సాసర్ డ్రైన్స్ అండ్ వాక్ వేస్ ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ తో డెవలప్ చేస్తున్నారు. 24/7 సెక్యూరిటీ విత్ సీసీటీవీ కెమెరా ప్రొవిజన్ ఉంది. ఓపెన్ ఏరియాస్, పార్క్స్ అండ్ రోడ్ మీడియన్స్ లో డిజైనర్ ల్యాండ్స్కేప్ ని అభివృద్ధి చేస్తారు. కిడ్స్ కోసం సెపరేట్ ప్లే ఏరియా ఉంది. ఎలక్ట్రిసిటీ మొత్తం అండర్ గ్రౌండ్ ఉండి ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ విత్ ట్రాన్స్ఫార్మర్ ప్రొవైడ్ చేస్తారు. ఫ్యూచర్ లో అండర్ గ్రౌండ్ కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్ కేబుల్స్ కోసం ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉండి ఎస్టీపీ అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ఏర్పాటు చేసి వీటికి స్టోమ్ వాటర్ డ్రైన్స్ ని కనెక్ట్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ సంప్ ని ప్రొవైడ్ చేసి ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఇస్తున్నారు. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం సోషల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసం ఓపెన్ ఏరియాని కేటాయించారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఈ ప్రాజెక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఫర్ హోమ్ లోన్స్. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ఏస్ ఆర్కాడియా ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఈ లైన్ ఔటర్ రింగ్ రోడ్. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ 16 ఎయిర్పోర్ట్ ఎగ్జిట్. ఇది ఎగ్జిట్ 15 పెద్ద గోల్కొండ ఎగ్జిట్. ఇది ఎగ్జిట్ 14 తుక్కుగూడ ఎగ్జిట్. ఇక్కడ ఎగ్జిట్ 15 దగ్గర దిగి ఇటువైపు వస్తే ఈ ఏరియాని మన్సాన్పల్లి అని అంటారు. ఈ మన్సాన్పల్లి దగ్గర లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఈ లొకేషన్ లో ఏస్ ఆర్కాడియా ఉంది. ఇదే రోడ్డు స్ట్రైట్ వెళ్తే ఇది మహేశ్వరం. ఇక్కడే మహేశ్వరం ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ పార్క్ ఉంటుంది. ఈ ఏస్ ఆర్కాడియా ప్రాజెక్ట్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇదే మహేశ్వరం ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ పార్క్. ఇక్కడ ఆల్రెడీ మంచి కంపెనీస్ ఉన్నాయి. లైక్ విప్రో ఎంటర్ప్రైజెస్, అసవా ఇన్సులేషన్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాప్స్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, డెలార్స్ గోల్డ్ రిఫైనరీ, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ మహేశ్వరం దగ్గరికి మనం ఎగ్జిట్ 14 దగ్గర నుంచి కూడా రావచ్చు. ఈ తిక్కుగూడ ఎగ్జిట్ దగ్గర కిందకి దిగి ఇలా కూడా రావచ్చు. ఇప్పుడు నియర్ బై హైలైట్స్ చూస్తే ఈ ఎగ్జిట్ 16 నుంచి ఇలా వెళ్లే రోడ్డు బెంగళూరు హైవే. ఈ ఎగ్జిట్ 14 నుంచి ఇలా వెళ్లే రోడ్డు శ్రీశైలం హైవే. ఈ ఏఎస్ ఆర్కాడియా దగ్గర నుంచి మన్సాన్పల్లి వచ్చి ఇలా స్ట్రైట్ వెళ్లి మనం బెంగళూరు హైవేని టచ్ చేయొచ్చు. ఈ బెంగళూరు హైవే మీద ఈ లొకేషన్ లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది. ఇదే లొకేషన్ లో చిన్నజీయర్ స్వామి ఆశ్రమం అలానే జిమ్స్ హాస్పిటల్ ఉంటాయి. ఇదే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడే జియర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ఉంది. ఇది మొత్తం 34 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీనిని 2022 లో ఇనాగ్రేట్ చేశారు. అలానే మనం ఎగ్జిట్ 14 వైపు చూస్తే ఈ ఎగ్జిట్ 14 దిగంగానే ఇక్కడ ఫ్యాబ్ సిటీ ఉంటుంది. దీన్నే ఈ సిటీ అని కూడా అంటారు. ఇదే ఈ సిటీలోకి ఎంటర్ అయ్యే దారి. ఈ లెఫ్ట్ సైడ్ లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 ని చూడొచ్చు. ఈ 14 దగ్గర నుంచి మనం రైట్ సైడ్ వస్తే ఇది కొంగర్కాలన్ ఏరియా. ఇక్కడే ఫాక్స్కాన్ కంపెనీ రీసెంట్ గా అనౌన్స్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఔటర్ రింగ్ రోడ్ కి ఆపోజిట్ సైడ్ లో ఉండే ఏరియా రావిర్యాల మరియు ఆదిబట్ల. ఈ లొకేషన్ లో మనకి భారతదేశంలో ఉన్న పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్స్ లో ఒకటైన వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ టీసీఎస్ ఆదిబట్ల ఉంటుంది. ఇంకా ఎగ్జిట్ 14 నుంచి ముందుకు వచ్చి ఇటువైపు వెళ్తే ఇది ఫార్మాసిటీ లొకేషన్. ఎగ్జిట్ 14 దగ్గర దిగిన తర్వాత ఇక్కడికి 20 మినిట్స్ డ్రైవ్ లో రీచ్ అవ్వచ్చు. ఇవే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ శ్రీశ్రీ అకాడమీ ఉంది. అలానే ఎగ్జిట్ 14 కి ఇటువైపు ఈ లొకేషన్ లో ద ఆగా ఖాన్ అకాడమీ ఉంది. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆల్రెడీ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అయిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో 7,500 crore రూపీస్ బడ్జెట్ తో టెర్మినల్ 2 ని డెవలప్ చేస్తున్నారు. వర్క్స్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయాయి. అలానే రాయదుర్గ్ దగ్గర నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మెట్రో ఫేజ్ 2 ని అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికి గ్రౌండ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రెండే కాకుండా శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ కి దగ్గరలో 60 ఏకర్స్ ల్యాండ్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ రాబోతుంది. ఇది ఇండియాలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాబోతుంది. ఇలా ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, మెట్రో ఫేజ్ 2 లాంటి ప్రాజెక్ట్స్ తో ఈ ఏరియాలో మాసివ్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓఆర్ఆర్
ఎగ్జిట్ 15 దగ్గర నుంచి ఏస్ ఆర్కాడియాకి 10 to 15 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఈ డెవలప్మెంట్సే కాకుండా గవర్నమెంట్ రీసెంట్ గా మెట్రో ఫేజ్ 3 ఎక్స్పాన్షన్ లో 2 కొత్త రూట్స్ ని అనౌన్స్ చేసింది. వాటిలో ఒకటి ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 దగ్గర నుంచి షాద్నగర్ దాకా, ఇంకొక రూటు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఫార్మాసిటీ దగ్గర ఉన్న కందుకూరు దాకా. ఈ శంషాబాద్ దగ్గర నుంచి షాద్నగర్ దాకా ఉండే రూట్ 28 km డిస్టెన్స్ ఉంటుంది. ఓవరాల్ గా 6 స్టేషన్స్ వస్తాయి. ఇటువైపు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కందుకూరు దాకా వెళ్లే మెట్రో రూట్ 26 km ఉంటుంది. ఓవరాల్ గా 8 స్టేషన్స్ వస్తాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.